అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పడం తప్పు. ఎందుకంటే భరత్ కాఫీ ఇస్తేనో, మానస మంచినీళ్ళు ఇస్తేనో, స్రవంతి భోజనం పెడుతున్నా నేను థ్యాంక్స్ చెప్తానా? చెప్పను. నీకు చెప్పను. సింపుల్ లాజిక్, దాంట్లో అనుమానమే లేదు. ఇకపోతే తెలుగు మాట్లాడేవాడినైనా ఇంగ్లీష్ మాస్టర్ అని చెప్పి 2-3 మాటలు అన్నాడు కాబట్టి సీను 2 మాటలు జ్ఞాపకం వచ్చినాయి నాకు ఇంగ్లీష్. ఒకటి పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఏమిటి అంటే అనుకున్న దానికి విభిన్నంగా పూర్తిగా జరిగేటువంటి అవుట్కమ్ని పారాడాక్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్, చదువుకునేటప్పుడు సీనుని వాస్తవంగా కొద్దిగా కొట్టేవాడిని, నేను తిట్టేవాడిని. కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళలో అతి ఎక్కువ నా దగ్గర పనిష్మెంట్ తీసుకునే వాళ్ళలో సీన్ ఒకడు. కానీ the worth of the means is decided not by the journey itself but by the goal achieved at the end. ఒక జర్నీ యొక్క విలువ జర్నీ చేసేటప్పటికంటే కూడాను జర్నీ అయిపోయిన తరువాత చేరిన గమ్యం మీద ఆధారపడి, అది గనక మంచిదైతే దానివల్ల ఈ మొత్తం జర్నీ కూడా వాల్యూ వస్తుంది. అది ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ మార్గం కనుక మంచి మార్గం అయినట్లయితే, ఉదాహరణకి రామాదేవి నాకు ఒక రకంగా పెట్ స్టూడెంట్, ఎగతాళి చేసే స్టూడెంట్. కానీ ఒకప్పుడు మాట్లాడటానికే బిడియపడేటువంటి రమాదేవి ఉన్న ఫ్యాక్ట్ ఈరోజు ఇంతసేపు ఈ మీటింగ్ని మోడరేట్ చేసింది అంటే, ఒకప్పుడు టేక్ యువర్ సీట్స్ అని మేమంటే వినేటువంటి రమాదేవి ఈరోజు టేక్ యువర్ సీట్స్ అని మాతో అంటుంది అంటే సెన్స్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ హార్డ్ ఎర్న్డ్. చాలా కష్టపడితే కానీ ఆ స్థితి రాదు. అది మీ అందరికీ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గతంలో ఏమయ్యారు అన్నదానికన్నా కూడాను ఇవాళ మీరు ఏంటి అన్నది మీ జీవితపు యొక్క గత ప్రయాణాన్ని తెలియజేస్తుంది, దాని విలువను తెలియజేస్తాం. దాన్ని పూర్తిగా నిరూపించారు మీరు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. రెండు వర్డ్స్ చెప్పాను, గుర్తొస్తాయని చెప్పాను. ఒకటి పారాడాక్స్, 2 vicarious. It's a very rare word, not generally used actually. Vicarious అంటే ఏంటంటే enjoying something as if you are experiencing the first hand experience of someone who is feeling happiness. అంటే ఎవరన్నా ఒకళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లయితే ఆ ఆనందాన్ని అతని స్థానంలో మీరు ఉన్నట్టు ఊహించుకుంటూ మీరు ఆనందాన్ని పొందడాన్ని వైకేరియస్ హ్యాపీనెస్ అంటారు. ఇప్పుడు నేను ఒక పేరెంట్గా 3 సార్లు ఆనందం పొందుంటాను. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు, కాస్తో కూస్తో చదువు ప్రయోజనాలు అయినప్పుడు, కాస్తో కూస్తో ఉపయోగపడుతున్నప్పుడు. కానీ ఇంతమంది పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ని నేను ఒక పేరెంట్ లాగా ఈరోజు అనుభవించాల్సి వచ్చింది. అనుభవించేటువంటి అదృష్టం జరిగింది. దాట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, దిస్ ఈస్ అన్నదానమ్మ నాకు జ్ఞాపకం ఉంది. కానీ ఏంటంటే మీరు ఫండమెంటల్గా ఏంటంటే నాన్న, when you are living a life that should guide the lives after you, that should pave the way for the lives after you. అంటే మీరు ఒక జీవితాన్ని జీవించేటప్పుడు మీరు మీ ముందున్న జీవితాలకు మార్గదర్శకంగా ఉండాలి. మీరు రాబోయే జీవితాలకు ఒక గైడ్, బీకన్ లైట్ అంటాం.
అంటే బీకన్ లైట్ అంటే కాదు, ఓడల్లో పెడతారు లైట్ హౌసెస్ లాంటి మార్గదర్శి అట్లా ఉంటాను. నాకు ఫండమెంటల్గా మీ అందరికీ నేను క్లాసు తీసుకోదలుచుకోలేదు, క్లాసు పీకదలుచుకోలేదు. నాకు తెలుసు రెండింటికి మీనింగ్ డిఫరెన్స్ తెలుసు. అప్పుడు నేను క్లాస్ తీసుకుంటానంటుంటే మీకు క్లాస్ పీకుతున్నానో అనిపిస్తుంది. ఇప్పుడు మేము క్లాసు పీకుతుంటే క్లాసు తీసుకుంటున్నాం అనిపిస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే దట్ ఈస్ ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ మా ఉన్నటువంటి సంస్కారాలు సమాజాలు వేరు. ఈరోజు మీ పిల్లలు ఉన్న సంస్కారాలు వేరు. ఆ రోజు మేము మా పిల్లల్ని ఎట్లా అయితే ఆదరించగలిగామో, లేక ఎట్లా అయితే గారాబం చేసామో, ఎట్లయితే కొట్టామో, ఈరోజు అదే పని మీరు చేస్తే నడవదు. సింపుల్ లాజిక్. ఎందుకంటే ప్రవాహానికి ముందు ప్రవహించడం తెలుసు కానీ వెనక్కి ప్రవహించడం తెలియదు. ముందు ప్రవహించడం అనేది ప్రోగ్రెస్ అనుకుంటే ఆ ప్రోగ్రెస్ ఏమిటి అని డిఫైన్ చేయడానికి మనం లేవు. ఎట్లా ఉంటుందంటే దాన్ని మనం ఏం చెప్తామంటే ప్రవాహంతో పాటు పోవటం అంతే. దెర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ, బికాస్ ఏటికి ఎదురు ఎవడో బతకలేడు. మీరు ఈరోజు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే మీరందరూ ఈరోజు తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది క్లాసులు పీకటం కాదు, తీసుకోవడం. మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలతో మీరు ఎగ్జాక్ట్ అండ్ అప్రాప్రియేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ స్థితిగతుల్ని, వాళ్ళ కల్చర్ని మీకు నష్టమైనా ఇష్టం లేకపోయినా కాస్త యాక్సెప్ట్ చేస్తూ, ఇబ్బంది అయినప్పుడు దాన్ని ఆ కంట్రోల్లో పెడుతూ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన టైం ఇప్పుడు. ఎందుకనంటే అప్పుడు ఎడ్యుకేట్ చేసుకోకపోతే ఉద్యోగం వస్తుంది, చేసుకోకపోతే ఏదో ఒకటి చేసి బతుకుతాం. ఈరోజు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోలేకపోతే మీ పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయగలరు. అది దృష్టిలో పెడతాం. ఇది క్లాస్ పీకటం అనుకోండి, క్లాస్ తీసుకోవటం అనుకోండి, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే a doctor's knife and doctor's hand should not feel the pain of the patient. ఇక ఫైనల్గా ఇంతసేపు మన మాటలు మొత్తం విన్నటువంటి మీకు థ్యాంక్స్ చెప్పే పని లేదు, అవసరం లేదు. చెప్తే అది మిమ్మల్ని మీరు కాకుండా నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి థ్యాంక్స్ మాత్రం హెడ్ మాస్టర్ చెప్తాను. ఎందుకంటే ఇంతసేపు మనందరి గురించి చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు పర్హాప్స్ ఐ హోప్ హీ డజంట్ జడ్జ్ మీ రాదర్. అది మాత్రం వదిలేయండి. చిన్న విషయం ఏంటంటే నాకు హెడ్ మాస్టర్ గారితో ఒక్క మాట సభమంగానే చెప్పాలని కోరుకుంది. ఈ ఊరు స్టూడెంట్స్ యొక్క బెంట్ ఆఫ్ మైండ్, దాన్ని మీరు ఇప్పుడున్న జనరేషన్లో కూడా కల్టివేట్ చేస్తే ఇంకొక 20 years, ఇంకో 30 years తర్వాత ఇట్లాంటి ఇట్లాంటి మీట్ జరిగినప్పుడు it is not, high school is not a place where just education is taught. It's a place where life is taught, where pain is taught, where patience is taught, where leadership is taught, and where servitude is taught. అంటే గంభీరంగా ఉంటే నేర్చుకోవాలి, వినమ్రంగా ఉంటా కూడా నేర్చుకోవాలి. అవన్నీ మా మార్చవరం పిల్లలకి మీరు నేర్పాలని కోరుకుంటూ అందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అడ్వాన్స్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎస్పీఎల్గా పనిచేస్తున్నాను, పోస్ట్ మాలిక్ ప్రెసిడెంట్. మా అబ్బాయి కేఎల్ యూనివర్సిటీలో వైస్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఉన్నాడు. లైఫ్లో రిటర్న్ గిఫ్ట్లా అనుకోకుండా జరిగిపోతున్నాను. అది రీసెంట్గా నాకు తెలిసింది. మర్చిపోయినాను నేను. ఇందాక పారాడాక్స్కి ఇంకొక నిర్వచనం చెప్దాం అనుకున్నాను. పొరపాటు సీను
కాలేజీకి పంపిస్తున్నాడు. పొరపాటు కూడా క్లాస్ లో ఉన్న సీను ఈరోజు కాలేజీ పెట్టి క్లాస్ పిల్లలు పంపిస్తాడు పేరెంట్స్. ఎస్ ఎస్ ఓకే రమా యూ కంటిన్యూ.